నిన్న జరిగినటువంటి శాసనసభలో అసెంబ్లీ సాక్షిగా హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు అసలు ఏ రోజైనా బాలకృష్ణ గారు హిందూపూర్ సమస్యల గురించి మాట్లాడారా? అసెంబ్లీలో ఏ రోజైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడారా? ప్రజా సమస్యల గురించి మాట్లాడారా? ఏ రోజు మాట్లాడింది లేదు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయంగా ఆలోచించి ఉంటే ఈరోజు బాలకృష్ణ గారు ఈ సభలో జేబులో చేతులు పెట్టుకొని తల మీద కళ్ళజోడు పెట్టుకొని మాట్లాడే అవకాశం ఉండేదా? ఎవరు సైకో? ఫ్యాన్స్ కనిపిస్తే కొట్టేయడం ఎవరు సైకో? మీరు కాదా? సర్టిఫికెట్ ఉన్నది మీకు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చిరంజీవి గారు లెటర్ రూపంలో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానించారు, మా సమస్యలు పరిష్కరించారు. ఆ రోజు మీటింగ్ సందర్భంగా సమస్యల పరిష్కారంలో భాగంగానే నా సినిమా టికెట్ల రేట్లు, బాలకృష్ణ సినిమా టికెట్ల రేట్లు కూడా పెరిగాయన్న సందర్భం కూడా ఆయన అందులో రాయడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. శాసనసభ అనేది ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలా, అంతేగాని సభలో లేనటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దూషిస్తూ హేళనగా మాట్లాడడానికి కాదు మీరు శాసనసభలో ఉన్నది. ఇప్పటికైనా ఆ శాసనసభని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టడం 2014 నుంచి 2019 వరకు చేసింది అదే, ఇప్పుడు చేస్తున్నది అదే. జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం తప్ప మీకు ఏమీ చేత కాదు. ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలా. ఎందుకనంటే ఇంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పటికైనా తీరు మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి, మాట తీరు మార్చుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.